అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను నిజంగా నిజాలు మాట్లాడేస్తాను. గరుడవేగ చాలా పెద్ద హిట్ అయింది. నిజంగా ఎక్కడో ఎక్కడో అధపాతాళంకి వెళ్ళిపోయామో మనం మళ్ళీ వి బి ఏబుల్ టు మేక్ ఇట్ బ్యాక్, మళ్ళీ రెగ్యులర్ స్ట్రీమ్లోకి మనం రాగలుగుతామా అని ఎన్నో భయాలు. అంటే ఆ భయాన్ని ఎట్లా చెప్పలేం. డబ్బులు సంపాదించవచ్చు, మన వెనక ఎన్ని కోట్ల ఆస్తులు ఉండొచ్చు, కానీ కెరియర్ కానీ సక్సెస్ కానీ ఎవరం కొనుక్కోలేం. సో అది మళ్ళీ మనకు వస్తుందా అన్నప్పుడు ప్రవీణ్ సత్తారు డెడ్ ఏ మ్యాజిక్. గరుడవేగ నిజంగా అంటే ఈరోజు వన్ ఆఫ్ ద టాప్ ఫిల్మ్స్. ఇప్పుడు బాహుబలి గురించి మాట్లాడినప్పుడు డెఫినెట్గా గరుడవేగ గురించి కూడా మాట్లాడుతున్నారు. అంత పెద్ద సక్సెస్ అయింది, అంత పెద్ద సక్సెస్ చేశారు. ఆ పెద్ద సక్సెస్తో చాలా 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 అంటే ఆ సక్సెస్ ఎంత గుర్తుందో అంత బాధను కూడా గుర్తుండేలా చేసింది ఆ మూవీ. ఆ మూవీ టైంలో వి లాస్ట్ మా అత్తగారిని, మా అన్నయ్యని. మా అన్నయ్యని నేను అన్నయ్య అని చాలా తక్కువ సార్లు పిలుస్తా. ఒరే రారా పోరా అని అంట. మురళి చాలామంది వాడు నాకు తమ్ముడని అనుకుంటారు. దో హీస్ 5 years ఎల్డర్ టు మీ. నేను అన్నయ్య అని పిలిచేది కళ్యాణ్ అన్నయ్యనే. గరుడవేగ తర్వాత ఏం చెయ్యాలి, చాలా పెద్ద గ్యాప్ తర్వాత కల్కి స్టార్ట్ చేసాం. అంటే ఎంత సక్సెస్ రావచ్చు, ఎంత పేరుండొచ్చు, కానీ సినిమా తీయడం చాలా కష్టం అండి. అది ఈ రోజుల్లో చాలా చాలా కష్టం. అది ఒక లేడీగా నేను ఫైట్ చేస్తూ ముందుకు వెళ్ళి చేయడం ఇంకా కష్టం. కల్కి చేద్దాము అని అనుకున్నాక సరే కథ చాలా బాగుంది, డైరెక్టర్ని ఒప్పించి ప్రశాంత్ని ఒప్పించడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. ఆబ్వియస్గా తను అని ఒక మూవీ చేశాడు. తన నెక్స్ట్ ఫిల్మ్ మేబీ తనకి చాలా థాట్స్, ఇప్పుడు యంగ్స్టర్స్, యంగ్ హీరోస్ ఇలా చాలామంది చాలా ఆఫర్స్ వచ్చాయి. తను కూడా ఏది చూస్ చేసుకోవాలని తనకి ఒక కన్ఫ్యూజన్ ఉండింది. నాకు కల్కి స్టోరీ ఫస్ట్ తీసుకున్నాం తన దగ్గర నుంచి. తను స్క్రీన్ ప్లే చేశాడు, డైలాగ్స్ చేశాడు, అంతే చేశాడు. నాతో ఫస్ట్ నేను ఫస్ట్ సబ్జెక్ట్ చేస్తాను మ్యామ్, తర్వాత డైరెక్షన్ గురించి మాట్లాడదాం. తర్వాత సబ్జెక్ట్ అంతా రెడీ అయ్యాక ప్రశాంత్ నువ్వే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది. బట్ అప్పుడు తను హీ హ్యాడ్ సమ్ ఆఫర్స్, అది చేయాలా ఇది చేయాలా, దెన్ ఇట్ టుక్ సమ్ టైం. దానికి ఒక 3-4 months అయింది. ఆ తర్వాత ఫైనల్గా వన్ డే ప్రశాంత్ నేను చేస్తాను. సో దట్ ఐ ఫెల్ట్ అప్ప నైస్ ప్రశాంత్ ఈస్ డూయింగ్. అంటే ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో గరుడవేగ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే లైక్ ఇట్ వాజ్ బ్లాంక్. మళ్ళీ ఎవరితో చేయాలి? పెద్ద టాప్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నా కూడా ఎవరికి వాళ్ళకి వాళ్ళ మూవీస్ ఉంటాయి, ఎవరు మనకి చెయ్యరు వచ్చి. ఎలా అనుకున్నప్పుడు వెన్ ప్రశాంత్ సెడ్ ఎస్, ఐ ఫెల్ట్ చాలా అంటే ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అనిపించింది. ఆ తర్వాత ఆ మూవీ గురించి అంతా డిస్కస్ చేసుకొని బడ్జెట్లు అంతా వేసుకున్నాక అయ్యో ఇంత బడ్జెట్ అవుతుందే, ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయగలుగుతానా లేదా, ఎట్లాగా ఫినాన్స్ రెడీ చేసుకోవాలి, ఇలాగంతా నేను చాలా టెన్షన్ అయిపోతున్నప్పుడు కళ్యాణ్ నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటే ఎప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్నయ్యకి ఫోన్ చేస్తుంటా. అట్లా చేస్తే ఏం చేస్తున్నావు అన్నాడు. ఇట్లా కల్కి అని అనుకున్నావు అన్నయ్య, అట్లాగే అబ్బాయి డైరెక్టర్ అది ఇదంటే సరే చాలు, నువ్వు పోగొట్టింది చాలు, నీ జీవితంలో నువ్వు సంపాదించింది నేను చూడలే, ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, చాలా సీరియస్గా ఆలోచించాలి నువ్వు. ఈ సినిమా ఏదో నేను చేస్తా, నువ్వు వెనకుండా అన్నీ చూసి పెట్టి చాలు, ₹1 నీకు సంపాదించడానికి ట్రై చేస్తాను నేను అని అన్నాడు. నాకు నిజంగా మాటలు రాలే. ఐ ఫెల్ సో హ్యాపీ. ఇప్పుడు కూడా నాకేంటంటే క్రియేటివ్ సైడ్ ప్రశాంత్ నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా లేదా, నీకు ఇది కావాలా అది కావాలా, లేకపోతే రాజశేఖర్ గారికి ఇది ఆలోచిస్తాను, కానీ నేను ప్రొడక్షన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా చేశారు నాకు కళ్యాణ్ అన్నయ్య. థ్యాంక్స్ టు యూ. ఈరోజు కల్కి జరుగుతుందంటే తన వల్లే జరుగుతుంది. అంటే తను అన్నాడు తను బిగినింగ్ స్టేజ్లో నేను చేశాను అని. దట్ ఈజ్ నథింగ్. ఇప్పుడున్న స్టేజ్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న సినారియాలో సినిమా తీయడం ఎంత కష్టం, సినిమా తీసిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడం అనేది ఒక దానికి మాటలు లేవు, అంత భయంకరమైన కష్టం అయిపోయింది. రిలీజ్ అయిన తర్వాత డబ్బులు రావడం అన్నది, మనకు రావాల్సిన డబ్బులు మనకి తెచ్చుకోవడానికి కూడా ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో దానికి మాటలు లేవు. దాని గురించి ఒక పెద్ద బుక్కే రాయాలి. సో బట్ ఈ మూవీలో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సినిమా అనుకున్న టైంకి అవుతుంది, అనుకున్న టైంకి రిలీజ్ అవుతుంది, అనుకున్నట్టు డబ్బులు వస్తాయి, ఎందుకంటే కళ్యాణ్ అన్నయ్య ఉన్నాడు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ప్రశాంత్ గురించి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. హీఈస్ ఎ గ్రేట్ టెక్నీషియన్. నేను ఎప్పుడు ప్రవీణ్ సతారు గారి గురించి అనేదాన్ని, హీ ఈట్ సినిమా, హీ స్లీప్ సినిమా, హీ డ్రింక్ సినిమా అని. మన క్రికెట్ గురించి అంటున్నట్టు ప్రవీణ్ అంతే, 24 hours సినిమా తనకని. ద సేమ్ జాన్రా తను. ప్రా అని స్టార్ట్ అయ్యింది. తినని నేను ప్రవీణ్ అంటుంటాను, తనని ప్రశాంత్ అంటుంటా. అంత వీళ్ళిద్దరూ లైక్ యూనో దే రియల్లీ నాకు చాలా చోట్ల ఇద్దరు ఒకేలా అనిపిస్తారు. అంత హార్డ్ వర్కింగ్. సినిమా తప్ప తనకేం తెలియదు.
ఆ సినిమా తీసేటప్పుడు నాకు ఒక ఎవ్రీ టైమ్ హీ కాల్స్, మనం ఈ షార్ట్ ఇలా అనుకున్నాం కదా మ్యామ్, ఈ సీన్ ఇలా అనుకున్నాం కదా, నేను ఇంకా ఇట్లా బెటర్మెంట్ చేశాను. అండ్ ఎవ్రీ టైమ్స్ హీ సేస్ సంథింగ్, ఇట్ విల్ బీ అ బెటర్మెంట్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ శివ గారు, నాగేంద్ర గారు, వెంకట్, ఎవ్రీబడి, ఆల్ ద టెక్నీషియన్స్ ఆర్ అమేజింగ్. అంటే ఇంకా మనకి ఏమీ చేయాల్సిన అవసరం లేదు, మనం హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. దే థింక్, దే వర్క్ సేమ్. ప్రవీణ్ అట్లాగే, ప్రశాంత్ అట్లాగే. ఐఎమ్ సో హ్యాపీ. బాలగోపాల్ గారు, వర్మ గారు, ప్రొడక్షన్ సైడ్ ఇప్పుడు అన్నయ్య అన్నట్టు తిట్లన్నీ తినేది వాళ్ళు. నేను కూడా ఎక్కువ చెప్పను, నన్ను కూడా తిట్టేస్తాడని వాళ్ళతో చెప్తుంటా. వర్మ గారు, బాలగోపాల్ గారు రండి ప్లీజ్. సో నాకు తెలుసు కొన్ని విషయాలు మేము సడన్గా చెప్తూ ఉంటాము, అంటే బెటర్మెంట్స్ వచ్చినప్పుడు రండి. ఇట్లా ఈ యాక్చువల్గా షూటింగ్లో ఏంటంటే ముందు ఇట్లా కనుక్కొని కళ్యాణానికి చెప్పే షెడ్యూల్ ఇచ్చేస్తాం ఇట్లా ఇట్లా కానీ. అదే మధ్యలో బెటర్మెంట్స్ వస్తుంటాయి. సో ప్రశాంత్ నాకు చెప్తాడు, నేను వీళ్ళకి చెప్తాను, డెఫినెట్గా తిట్లు పడతాయని తెలుస్తుంది అక్కడ. సరే ముందు వీళ్ళు వెళ్ళిపోతారు అనమాట తిట్లు తినేదంతా. వీళ్ళ తర్వాత నేను అది కాదులే అని, అది చేస్తే బాగుంటుంది, సరే చేయండి అంటాడు. తిడతాడు కానీ అన్నీ చేస్తాడు. సో ప్రశాంత్ అన్నట్టు నిజంగానే చాలా కష్టపడి గరుడ వేగలాగా ఈ మూవీ కూడా చేస్తున్నాం. ఈ సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని మేము చెప్పే కంటే రేపు సినిమా రిలీజ్ అయ్యాక దానిని పెద్ద సక్సెస్ మీరు చేస్తే అదే మాకు 10,000. అండ్ ఈ సినిమా స్క్రిప్ట్ చాలామందికి నచ్చింది. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ గారు మీరు వినుంటారు. తను నార్మల్గా ఇప్పుడు ఐ మీన్ హీస్ అ వెరీ సెన్సిబుల్ పర్సన్ అండ్ ఈజ్ అ వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్ నేను అనుకుంటాను. బికాస్ చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడతారు ఆయన. హిస్ చాయిసెస్ అంతా బాగుంటాయి, మూవీ చాయిసెస్, క్యారెక్టర్స్ గురించి చెప్తూ ఉంటారు. తను ఏంటంటే ఇప్పుడు లైక్ హీఈస్ ఇన్ ద వర్జ్ ఆఫ్ ప్రతి సినిమాలో రాహుల్ రామకృష్ణ గారిని పెట్టుకోవాలి, 2 రోజులు 3 రోజులు అట్లా డేట్స్ అడ్జస్ట్మెంట్ నన్నే చాలామంది అడుగుతుంటారు. ఆయన బాగా డబ్బులు సంపాదించే స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన 2-3 రోజులు ఇస్తే చాలు ఆయనకి మంచి డబ్బులు వస్తాయి. అలాంటిది తను ఈ కథ విని 40 days త్రూ అవుట్ రాజశేఖర్ గారితో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్కి నాకు పర్వాలేదు ఎన్ని డేట్స్ పోయినా నేను చేస్తాను, బికాస్ ఈ లవ్ ద స్క్రిప్ట్ సో మచ్. ఇలాగ ప్రతి ఒక్కరు హూఎవర్ వర్క్ ఫర్ ద మూవీ అందరికీ కథా స్క్రీన్ ప్లే చాలా నచ్చి చాలా విధాల మాకు హెల్ప్ చేస్తూ యాక్ట్ చేయడం కానీ టెక్నికల్గా టెక్నీషియన్స్ కానీ చాలామంది వర్క్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఈజ్ గివింగ్ అస్ మోర్ కాన్ఫిడెన్స్ అనమాట. మనం అనుకున్నదే కాదు, డెఫినెట్గా మన సినిమా చాలా బాగుంది, మనకే కాదు అందరికీ బాగా నచ్చుతుందని. అలాగే మీ అందరికీ కూడా రేపు నచ్చి ఇది పెద్ద హిట్ అవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మళ్ళీ కళ్యాణానికి థ్యాంక్స్ చెప్తూ మేము సినిమా చాలా తొందరగా చెప్పిన టైంకి ఫినిష్ చేసి ఇచ్చేస్తాం అన్నయ్య. అలాగే మంచిగా మేలో రిలీజ్ చేసే సినిమాని అది కూడా చెప్తున్నాను. Thank you so much. Please subscribe to Mirror TV. Hi, this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.